బల్కసుమన్పై మంత్రి పొన్నం విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకి తావు లేదన్నారు పొన్నం. రైలు పట్టాలు కోసేయమన్నందుకు రైల్వే పోలీసులు కూడా కేసు నమోదు చేయాలంటారు. బల్కసుమన్పై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. ఎమ్మెల్యే ఎంపీగా చేసిన వ్యక్తి సింగరేణిని తగలబెట్టాలని ఎలా మాట్లాడతారు? బల్కసుమన్ని బీఆర్ఎస్ బహిష్కరించాలంటున్నారు మంత్రి పొన్నం. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా చేసిన వ్యక్తి, శాసనసభ్యులుగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత చెప్తాను. దుర్మార్గమైనటువంటి అర్థం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పారు కాబట్టి రైల్వే పరంగా కేసు చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు కోరుతాను ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులు కాంప్లీట్ చేయాలి. రెండు, సింగరేణి కార్మికులందరూ తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. 10 లక్షల మందికి ఉపాధి ఇచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పెంచామని చెప్తా ఉన్నాం. ఆయన చెప్తా ఉన్నాడు, నేను బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ నిరసనలు చెప్పలేనంత అవివేకిని కాము. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. స్వయంగా వారే చెప్తున్నారు. ఇంత పెద్ద ధర్నా చేస్తే 5 రైతులు రాయాలి. మీ రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ తో జరుగుతుందని నువ్వే స్పీకర్ 5 రాలే రైతులని నేను అంటే 5 రైతులు రాని ధర్నా పార్టీ 70 మందితో కలిపి ధర్నా చేసి 4 రోజులు జైలు పోతే పర్వాలేదు, నువ్వు రైతు పట్టాలు కాల్చే, నువ్వు సిగరెట్ భవనాన్ని వేల్చేయి, ఆ భవనాన్ని వేల్చేయమని చెప్తున్నావు అంటే ఇది వ్యక్తిగతం అని అనుకుంటలేను. టీఆర్ఎస్ పార్టీ వెంటనే బహిష్కరించాలి.